విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ను మించిన నగరమేదీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 2 రోజులు జరిగే అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు 2,000 మంది పాల్గొనే ఈ సదస్సులో సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలోని వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శనకు పెట్టారు. ఈ సదస్సులో ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఏఐ సిటీ లోగోను రేవంత్ ఆవిష్కరించారు. రాబోయే 2-3 ఏళ్లలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలపై రోడ్ మ్యాప్ను సీఎం విడుదల చేశారు. పలు ఏఐ కంపెనీలతో ఈ సదస్సులో తెలంగాణ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మాట్లాడిన రేవంత్ హైదరాబాద్లో ఏఐ సిటీ ఏర్పాటుతో కృత్రిమ మేధ భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని తెలిపారు. అటు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విధంగా కృత్రిమ మేధను వినియోగించుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి